కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. టీచర్స్ భయపడుతూ విద్యార్థులకి పాఠాలు చెప్పాలా? మరి ఈ వీడియో చూస్తే అదే నిజమేమో అనిపిస్తుంది. అన్నమయ్య జిల్లా రాయచోటి తరగతి గదిలో విద్యార్థులు గొడవ పడుతున్నప్పుడు ఒక ఉపాధ్యాయుడు వెళ్లి మందలించడంతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మరి దీనికి విద్యార్థులు దాడి చేయడంతో మృతి చెందారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మరి దీనిపై మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విశ్వగురు వైబ్రెంట్ వంశీ గారు, మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్. మరి సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. వంశీ గారు, మరి ఇన్సిడెంట్ తెలుసు మీకు. అంటే టీచర్స్ పైన దాడి చేయడంతో నా భర్త చనిపోయాడని చెప్పి వైఫ్ చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే పిల్లలు స్కూల్ ఏజ్లో ఆ మైండ్ సెట్ అనేది అసలు ఎలా మారిపోతుంది? దాడి చేయడం అంటే టీచర్ పైన తిరగబడడం అనేది అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూస్ విన్నాక ఫస్ట్ చాలా బాధ అనిపించింది. హౌ పెథటిక్ ఇట్ ఈజ్. 21వ శతాబ్దంలో ఉన్నాం, టెక్నాలజీ మారుతూ వస్తుంది, పీపుల్ మైండ్ సెట్ చేంజ్ అవుతూ వస్తుంది. ఒక ప్రాణాన్ని కోల్పోయాము. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. కంప్లీట్ న్యూస్ విన్నాక వాస్తవాలు మనకు తెలీదు. ఫ్యాక్ట్స్ వేరు, ఒపీనియన్స్ వేరు, చెప్పిందంతా కూడా వాస్తవం కాదు. బట్ పోలీస్ డిపార్ట్మెంట్ డిక్లేర్ చేసిన దాని ప్రకారం అబ్జర్వ్ చేస్తే గనక, న్యూస్ పేపర్స్ని అబ్జర్వ్ చేస్తే గనక, పిల్లలు ఏదో డిస్కషన్ అవుతూ ఉంటే ఆపడానికి నువ్వు వెళ్ళాడు. ఈ ప్రాసెస్లో ఒక వ్యక్తి మీద, ఒక స్టూడెంట్ మీద కొంచెం హార్ష్గా మాట్లాడడం, తను హర్ట్ అయ్యి ఆ యొక్క పెయిన్ని తను తీసుకోలేక ఎట్ దట్ ఎంగేజ్, దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇది ఒక ట్రాజడీ, దుస్సంఘటన. అది తీసుకోలేక ఇంకా కొంతమంది ఫ్రెండ్స్తో వెళ్ళి అటాక్ చేయడం, ఈ ప్రాసెస్ లో ఆయన ప్రాణాన్ని కోల్పోయారు. ఇది చాలా బ్యాడ్ సిచ్యువేషన్. ఇట్లాంటిది మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా అవ్వలేదు, ఎప్పుడు వినలేదు కూడా. స్టూడెంట్స్, ఇప్పుడు 2 థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. స్టూడెంట్స్ కి టీచర్స్ మందలించకూడదు అంటారు. అవును. మరి టీచర్స్ పైన స్టూడెంట్స్ తిరగబడ్డం ఎంతవరకు వాస్తవం? మామూలుగా పేరెంట్స్ అంటారు కదా, మా పిల్లల్ని కొట్టకూడదు, కొట్టకుండా చెప్పండి, దెబ్బ పడితే కుదరదంట. ఒక దెబ్బ వేస్తే ఇమీడియట్లీ పేరెంట్స్ వెళ్ళి గొడవ చేసిన సందర్భాలు మనం చాలా చూసాం సొసైటీలో. మరి ఇప్పుడు ఇది అసలు రివర్సే ఉందండి. టీచర్ పైన పిల్లలు దాడి చేయడం అంటే దీని వెనకాతల మెయిన్ రీజన్ ఏంటంటే యంగ్స్టర్స్ యొక్క మైండ్ సెట్ కరెక్ట్ గా లేదు. ఇంకా ఇన్ డెప్త్ ఆలోచిస్తే ఇది ఒక హెచ్చరిక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి. ఈ వీడియో ఒక హెచ్చరిక అవ్వచ్చు. వై? బికాజ్ ఇది ఇంకో జరిగిపోయింది. గడిచిన సంఘటన మనం మార్చలేము, వాస్తవాల్లో మనకు తెలియదు. అది పక్కన పెడితే రేపొద్దున ఎలాంటి సంఘటన జరగకుండా ఉండడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం ఇనిషియేషన్ తీసుకుంటుంది అన్నది వెరీ ఇంపార్టెంట్. స్కూల్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా కాదు, దే ఆర్ నాట్ అడల్ట్స్, దే ఆర్ యంగ్స్టర్స్. మేబీ 10th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ వాళ్ళ ఏజ్ ఎంత, ఆ టైంకి అంత బ్రెయిన్ డిసప్పాయింట్మెంట్ కి వెళ్ళింది అంటే వాళ్ళ మైండ్ ఎటువైపు ఉంది. దీని మీద యంగ్స్టర్స్ అందరికీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు they have to take a call on a serious note, on a priority basis, to train their minds. అంటే వాళ్ళు ఆ ఏజ్ లో మీరు అన్నట్టుగా ఈగోకి వెళ్ళడం అనేది, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కోపం అనేది, దీనికి కారణాలు ఏంటంటారు? సోషల్ మీడియా బూన్ అండ్ బేనా, వరమా శ్రేపమా తీసుకునే బట్టి ఉంటుంది. ముఖ్యంగా ఇది జరగడానికి మెయిన్ పాయింట్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ పేషెన్స్. ఏదో డిస్కషన్ అవుతా ఉంది, ఆయన ఆపడానికి వెళ్ళాడు. వీళ్ళెందుకు అది అంగీకరించలేకపోతా ఉన్నారు, యాక్సెప్ట్ చేయలేకపోతా ఉన్నారు? మా మంచికే కదా చెప్పారు అన్న ఆలోచన రావట్లేదు అంటే పేషెన్స్ ని కోల్పోయారు. అసలు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి పేషెన్స్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అని మనం ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. మరి అది ఎందుకు కోల్పోతా ఉన్నారు అంటే వాళ్ళ బ్రెయిన్స్ ని ట్రైన్ చేసే సమయం ఇది. వై? బికాజ్ ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎక్కడ జరగకూడదు. ఒక ప్రాణాన్ని కోల్పోవడం అనేది చిన్న విషయం కాదు. అది యంగ్స్టర్స్, ఒక స్కూల్ గోయింగ్ కిడ్స్, వాళ్ళు గట్టి కొడితే 13-14 సంవత్సరాలు ఉండవు వాళ్ళకి. అట్లాంటి స్కూల్ గోయింగ్ కిడ్స్ కి అంత ఈర్ష్యలు, ఇగోలు ఎందుకు అంటే వాళ్ళ మైండ్ ఎటుపోతా ఉంది. ఎప్పుడు ఎకడమిక్స్ అయినా గైడ్ చేసేది, ఎథిక్స్ వాల్యూస్ ఈ రోజుల్లో లేవు. అదే ఎథిక్స్ వాల్యూస్, లీడర్షిప్, పెద్దవాళ్ళు అన్న మైండ్ సెట్ ఉంటే ఇంతవరకు వెళ్తుందా? మేబీ తిట్టుకోవడం వరకు వెళ్ళొచ్చు, ఏమో హార్ష్ గా డిస్కషన్ వరకు వెళ్ళొచ్చు. ప్రాణాన్ని కోల్పోయేది, చెయ్యి వేసేది అంతవరకు వెళ్ళదు కదా. బట్ అలా వెళ్ళింది అంటే మెయిన్ రీజన్ ఏంటంటే యంగ్స్టర్స్ మైండ్ సెట్ ఈరోజు కంప్లీట్ లా పాడైపోయింది. దే ఆర్ రిడిక్యులస్ ఎవ్రీథింగ్. ఏముందిలే, మాకెవరేం చేస్తారు, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు చేస్తున్న పని ఏంటి,
వయసుకు తగ్గట్టు పనులు చేయాలి కదా. ఇప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు అంటారు సాక్షాత్ కదా. పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే మరి- నమః, గురువే దేవుడు అని అంటారు. సనాతన ధర్మంలో. మరి అసలు గురువు పైన చేయి చేసుకోవడం అంటే కొట్టడం వల్లే నా భర్త చనిపోయాడని See, చెప్పి ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఫ్యాక్ట్ మనకు తెలియదు. యాజ్ పర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం మనం మాట్లాడుతూ ఉన్నాం. వాస్తవాలు తెలియకుండా మనం ఇన్ డెప్త్ వెళ్ళడం తప్పు. Yes. అది పక్కన పెడితే ఇలా జరగడానికి బికాస్ ఆఫ్ యంగ్స్టర్స్ మైండ్ సెట్. అది నా పాయింట్. Yes. ఇప్పుడు కంప్లీట్ గా నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ కమ్ గివింగ్ ఏ కాల్ ఆన్ దిస్ త్రూ దిస్ వీడియో. ఏమైనా సదస్సులు చేయాల్సిందే, సమయం ఆసన్నమైంది. కౌన్సిలింగ్స్ అంటారు. 110% ప్రతి స్కూల్స్ లో ప్రైమరీ ఎడ్యుకేషన్ వాళ్ళకి, హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏమైనా కొన్ని సదస్సులు ఏర్పాటు చేయాలి. చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు కదా బయట, ఎన్లైట్మెంట్ చేస్తున్నారు కదా చాలా మందికి. Yes. పిలాల్సిన సమయం ఆసన్నమైంది. ఇఫ్ నాట్ ఇలాంటిది మళ్ళీ జరగదని ఏంటి, ఆ ఇష్యూని చూపిస్తూ దీనికి కారణం బికాస్ ఆఫ్ దిస్ మైండ్ సెట్ అని ఎలివేట్ చేసి మరి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇఫ్ నాట్ Yes. ఇంకో దగ్గర జరగదు అన్న కన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? తప్ప యంగ్స్టర్స్ మైండ్ సెట్ పోతా ఉంది. రేపొద్దున్న ఎవరైతే స్టూడెంట్ దాడి చేశాడో వాళ్ళ తండ్రి టీచర్ అయితే వేరే స్కూల్లో, Yes. వాళ్ళ తండ్రి ఆ స్థానంలో ఉంటే పరిస్థితి ఏంది, వాళ్ళ తల్లి ఆ స్థానంలో ఉంటే పరిస్థితి ఏంది? అలా ఎందుకు యంగ్స్టర్ ఆలోచించలేకపోతా ఉన్నాడు? బ్లడీ బర్గర్స్. అంటే సబ్జెక్ట్ తో పాటు స్కూళ్ళలో మీరు అంటున్నారు కదా, ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చెప్పడమే కాకుండా ఇలాంటి కొంచెం మోటివేషనల్ గా గానీ నీడ్ ఆఫ్ ద హవర్ తల్లి. Yes. ఇట్స్ ఎ నీడ్ ఆఫ్ ద హవర్. కంప్లీట్ ఎకడమిక్స్ ఓకే ఫైన్. వాట్ అబౌట్ ఎథిక్స్, వాట్ అబౌట్ వాల్యూస్, వాట్ అబౌట్ లీడర్షిప్ స్కిల్స్, వాట్ అబౌట్ కామన్ సెన్స్? అవి చెప్పట్లేదు అంటారా? 100% యాడ్ చెప్తున్నారు. గో అండ్ సర్వే. పేరుకి సాక్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్స్. ఏమవుతా ఉన్నాయి యాక్టివిటీ సెంటర్స్ లో? గో అండ్ చెక్ ఇట్ అవుట్. అవి ఉంటే ఇంతవరకు ఎందుకు వస్తాయి? డిసిప్లైన్ యాడ్ ఉంది ఈ రోజుల్లో? ఎక్కడుంది డిసిప్లైన్? లేదు ఈ రోజుల్లో డిసిప్లైన్ లేదు. స్టూడెంట్స్కి ఏమైనా ల్యాకింగ్ ఉందని డిసిప్లైన్. ఎప్పుడు మార్క్స్ ఎకడమిక్స్ ఓకే ఫైన్, అది కావాలి. దానితో పాటు యాడ్ ఆన్ స్టెప్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, ఎథిక్స్, వాల్యూస్, పెద్దలంటే రెస్పెక్ట్. ఎన్ని స్కూల్స్ లో లైబ్రరీస్ ఉన్నాయి? ఎన్ని లైబ్రరీస్ లో పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ ఉన్నాయి? గో అండ్ చెక్ ఇట్ అవుట్. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్ నేమ్స్ తెలుసా వీళ్ళకి? అసలు ఆథర్స్ ఎవరున్నారో తెలుసా ఈ రోజు యంగ్స్టర్స్ కి? అంటే బుక్స్ చదివే పిల్లలే లేరంటారు అసలు. వెరీ రేర్ కదా. చదవమని చెప్తున్నాను నేను. అది చదివితే అట్లీస్ట్ మైండ్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే బుక్ రీడింగ్ చేస్తామో 360 degrees లో ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. ఇఫ్ నాట్ 90 degrees మన ముందు మాత్రమే కనిపిస్తుంది. బుక్ చదివితే 360 degrees లో ఆలోచిస్తాం. అలాంటి సదస్సులు ఏమైనా చేస్తున్నామా? గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈ రోజుల్లో ఆ గేమింగ్ హవర్ ఏదో ఉంటుంది, అది కూడా లేదు అసలు కాలేజెస్ లో, స్కూల్స్ లో. ఓన్లీ 6 periods ఉంటాయి అంటున్నారు. అంతే. ఇన్ జనరల్ యంగ్స్టర్స్ కి బాడీకి మూమెంట్ ఈస్ ఎ న్యూ మెడిసిన్ కదా. ఆ మూమెంట్ Yes. ఎక్కడుంది? అది లేదు. ఆ ఫ్రెండ్షిప్ లేదు. ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే టీచర్ కి ఆ స్టూడెంట్ కి ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్ అది ఉండాలి. అట్లా వీళ్ళు టీచర్స్ కి కూడా దే హ్యావ్ టు ట్రైన్ అబ్బా. గవర్నమెంట్ సెక్టర్ నుంచి ఆలోచించాలి. ఇప్పుడు మీరు బాండింగ్ అంటున్నారు Hmm. టీచర్ కి స్టూడెంట్ కి, Hmm. అంటే మరి దీనికి పేరెంట్స్ కూడా ఎంతవరకు కారణం అంటారంటే వాళ్ళ పిల్లలు ఇలా అవ్వడానికి, వాళ్ళ మైండ్ సెట్ లా అవ్వడానికి? గ్రేట్ క్వశ్చన్. 100% పెరిగిన వాతావరణం, పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటాం, పవర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటాం. పుట్టి పెరిగిన వాతావరణం ఇంపాక్ట్ కూడా ఉంటుంది. మా పిల్లడు మారట్లేదంటే ముందు తల్లిదండ్రులు మారట్లేదని అర్థం. ఎందుకంటే 20% చెప్తే వింటారు, 80% చూసిందే వాళ్ళు అమలు చేస్తారు. అంటే మేమే వాళ్ళని అలా తయారు చేస్తున్నామని అంటారు పేరెంట్స్. మరి మేమేం చెప్పట్లేదు వాళ్ళకి అలా ఉండమని అంటున్నారు కదా. ఎవరు కూడా నువ్వు ఇలా పాడవురా, ఇలా పాడవు అని చెప్పరు. బట్ మందలించాల్సిందే, హెచ్చరించాల్సిన అవసరం అయితే తల్లిదండ్రులకు ఉంది కదా. అఫ్ కోర్స్ దే ఆర్ డూయింగ్ దట్. Yes. బట్ ఎథిక్స్, వాల్యూస్, పెద్దలంటే గౌరవం, ఫ్యూచర్ లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ కావాలి. బట్ ఐఎమ్ టెల్లింగ్ ఆన్ ఎ సీరియస్ నోట్ మా, యాజ్ ఎర్లియస్ట్ యాజ్ పాసిబుల్, యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్, అతి త్వరగా ప్రైమరీ ఎడ్యుకేషన్ వాళ్ళకి, హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సదస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇఫ్ నాట్ ఆ యంగ్స్టర్సే పెద్ద హీరోలను మిగతా యంగ్స్టర్స్ తీసుకుంటే, Yes. వాళ్ళ అలా తయారైతే, అప్పర్ ప్రైమరీ వాళ్ళు తయారైతే Yes. వీళ్ళని చూసి ఈడ్రా మగాడు, ఎవడికరా ధైర్యం ఉంది టీచర్ మీదకి వెళ్ళి కొట్టే చంపే ధైర్యం ఎవడికి ఉందని చెప్పి వాడిని రోల్ మోడల్ గా తీసుకొని మిగతా వాళ్ళు తయారైతే సొసైటీ ఏమైతుంది? నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నాం. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళే పౌరులు అయితే రేపు పొద్దున పరిస్థితి ఏంది? Yes. దేనికైనా దారి తీయొచ్చు. మొక్కై వంగనది మ్రానే మ్రానే వంగది కదా. మరి ఈ టైంలోనే రూట్స్ నుంచి కట్ డౌన్ చేసి పడేయాలా. ఫర్ దట్ అక్రాస్ ఏపీ తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ కి ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, యాజ్ ఎ ఇండియన్ గా మీడియాలో ఉన్నాం, ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా పీపుల్ లైఫ్స్ ని ఇగ్నైట్ చేస్తున్నాం, మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ ని ఇగ్నైట్ చేస్తున్నాం. ఆ కర్తవ్యం మాకుంది. ఆ కర్తవ్యంతో, ఆ బాధ్యతతో, కాస్త మానవత దృక్పథంతో,
కాస్త బాధ ఆవేదనతో ఐఎమ్ టెల్లింగ్ టు ఆల్ ఆఫ్ యూ, యాజ్ ఎర్లియస్ట్ యాజ్ పాసిబుల్ గవర్నమెంట్ టేక్ ఎ కాల్. అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి టీచర్సే కానీ ఏదైతే సంఘటన జరిగిందో టీచర్స్ అందరికీ ఒక మైండ్ లో ఉంటుంది ఒకటి, అంటే మేము భయపడుతూ పాఠాలు చెప్పాలా పిల్లలకి ఎందుకు అనేది. భయపడుతూ పాఠాలు చెప్తే వాళ్ళేడ చెప్పేది వీళ్ళేడ వినేది. వినేది. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ స్టూడెంట్ అండ్ టీచర్ రిలేషన్షిప్ బాండ్. చాలా బ్రహ్మాండంగా ఉండాలి. ఫియర్ ఫ్యాక్టర్ తో ఉంటే వర్కౌట్ అవ్వదు. ఫియర్ ఫ్యాక్టర్ కి కూడా ఒక లైన్ ఉంటుంది. కంప్లీట్ భయంతో ఉంటే యాడ్ నేర్చుకునేది. అది ఉండాలి. ఆ ఫ్రెండ్షిప్ మోడ్ ఉండాలి. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా గురువుతో వెళ్ళి చెప్పుకుంటే హీ విల్ టేక్ కేర్. అట్లాంటి మెంటర్స్ కావాలి ఈ రోజుల్లో యంగ్స్టర్స్ కి. అంటే టీచర్ కి స్టూడెంట్ కి ఇప్పుడు ఆ బాండింగ్ లేదని అంటున్నారా మీరు? మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కడ కనిపించట్లేదు మా, వెరీ రేర్. అలాంటి కొన్ని వీడియోస్ మనం చూస్తున్నాము. ఒకనొక స్కూల్లో ఒక టీచర్ కి ఏమంటాం రిజిగ్నేషన్ ఆర్ ఎల్స్ ట్రాన్స్ఫర్ అయ్యాక వెళ్ళిపోతే ఆ వీడ్కోల్కి పిల్లలందరూ ఏడుస్తున్నారు. అంటే ఎంత బాండింగ్ క్రియేట్ అవ్వట్లేదు. అతన్ని ఎందుకు రోల్ మోడల్ గా తీసుకోకూడదు టీచర్స్? ఇక్కడ ఇద్దరిది మిస్టేక్ ఉంది. బట్ వాస్తవాలకు మనకు తెలియదు. అది పక్కన పెడితే యంగ్స్టర్స్ మైండ్ సెట్ బాలే. ఒక మనిషి ప్రాణాన్ని తీసింది బికాస్ ఆఫ్ దట్ మైండ్ సెట్. ముందు ఇక్కడ థాట్ వచ్చింది, ఈయనేదో చేయాలరా. ఆ థాట్ రావడానికి కారణం ఏంటి అన్నది ఇన్ డెప్త్ స్టడీ చేస్తే ఐఎమ్ టెల్లింగ్ నా వీ హ్యావ్ టు టేక్ ఏ కాల్. ఇఫ్ నాట్ ఏదైనా జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. ఏదైనా వంశీ గారు మనకి మీరు అన్నట్టుగా లోతుగా వెళ్తే గానీ ఈ విషయం ఏంటని తెలియదు. మామూలుగా అయితే ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్ పంపినప్పుడు టీచర్కి అయితే చెప్తాం మనం, మా పిల్లడి మీద చేయడానికి వీల్లేదండి, కొట్టడానికి కుదరదు, కొట్టకుండా చెప్పండి మా అబ్బాయి. కొంతమంది టీచర్స్ కూడా హార్ష్ గా బిహేవ్ చేస్తున్నారు మా. ఒంటి మీద చేసి ఒంటి మీద చేస్తేనే వినేదా? అంటే మందలించడం వేరు, దానికి కూడా ఒకదానికి ఒక లీనియర్ ఉంటుంది కదా. బియాండ్ అనడానికి ఎవరికి రైట్ లేదు. 21వ శతాబ్దంలోనూ ఎవడు అంగీకరించాడు. ఇఫ్ ఇన్ కేస్ మీ పిల్లల మీద టీచర్స్ అలా హార్ష్ గా బిహేవ్ చేస్తే మీరు కూడా యాక్సెప్ట్ చేయలేరు యాజ్ ఎ తల్లిగా. ఆ ఫ్యాక్టర్ ఉంటుంది. బట్ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది, అది డెవలప్ చేసుకోవాలా. బట్ ఇదంతా జరగడానికి ఇచ్చట చాలా డ్యామేజ్ అయింది. ఆ మైండ్ సెట్ ని పిల్లలకి ఇగ్నైట్ చేయడానికి కొన్ని ప్లానింగ్స్ ఏమైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ వాళ్ళ యాక్షన్ తీసుకోలేదో ఇది 100% ఆ స్కూల్లో జరగదని కన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అట్లీస్ట్ 10 మంది ఒకళ్ళ మైండ్ అయినా ఓపెన్ అవుతుంది. వాడు వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు, వాడు ఇంకో ఫ్రెండ్కి చెప్తాడు, అట్లీస్ట్ వాళ్ళ మైండ్ మారుద్ది. సో ఇన్ దిస్ వే ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ అన్ని ఆలోచించాల్సిన అవసరం బిగిన్ అయింది. చాలా మంది టీచర్స్ కూడా మనం ఫైనల్ గా చెప్దామండి, చాలా మంది టీచర్స్ స్ట్రిక్ట్ గా ఉంటేనే స్టూడెంట్ వింటాడు, స్టూడెంట్ తో నేను క్లోజ్ గా ఉంటే వాడు నన్ను లీనియస్ గా తీసుకుంటాడు అని కొంతమంది టీచర్స్ అనుకుంటారు. మీరు అంటే కొంతమంది బాండింగ్ ఉన్నారు, మనం చూసాం కొన్ని వీడియోస్ రీల్స్ లో కూడా, వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు చాలా ఎఫెక్షన్ గా ఏడవడం ఇవన్నీ. మరి కొంతమంది ఇలా కూడా ఆస్పెక్ట్ లో ఉంటారు, మేము వాళ్ళతో స్ట్రిక్ట్ గా ఉండాలి, నేను వస్తున్నాను క్లాస్ లో కంటే భయపడిపోవాలి పిల్లలు, అమ్మో సార్ వచ్చేస్తున్నారు, టీచర్ వచ్చేస్తుందని. ఆ భయం ఉంటేనే వాడు చదువుతాడు, మా మధ్యలో అది ఉంటుందని కొంతమంది ఆస్పెక్ట్ అలా ఉంటుంది. మరి ఓవరాల్ గా ఇప్పుడు జరిగిన సంఘటన బట్టి టీచర్ స్టూడెంటే గానీ పేరెంట్సే గానీ సొసైటీ గానీ అంటే ఎలా చూడొచ్చు అంటారు? అతి ఏది మంచిది కాదు. టూ గుడ్ ఇస్ టూ బ్యాడ్. అదే చెప్తా ఉన్నా, బ్యాలెన్స్. ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్, ఆ లవ్ బ్యాలెన్స్ చేయాలా, ఆ ఫియర్ ఫ్యాక్టర్ కూడా బ్యాలెన్స్ చేయాలా. బట్ ఆన్ ఏ కన్క్లూజన్ ఏం చెప్తున్నాను అంటే, ముఖ్యంగా తల్లిదండ్రులకి దే హ్యావ్ టు ఎడ్యుకేట్ దేర్ కిడ్స్. నానా, దిస్ ఈస్ ద థింగ్. పెద్దవాళ్ళని మనం గౌరవించాలా. ఆ స్థాయిలో నీ తండ్రిని ఊహించుకో, నీ టీచర్లో నీ తల్లిని ఊహించుకో. అప్పుడు చేయి వేసే ఛాన్స్ రాదు కదా. ఇన్ ద సేమ్ వే టీచర్స్ కూడా ఆలోచించాలి, దీస్ పీపుల్ ఆర్ మై కిడ్స్, నా పిల్లలు, వీళ్ళని రైట్ వేలో ఛానలైజ్ చేయగలిగితే రేపు భవిష్యత్తుకి ఇండియాకి, భారతదేశానికి ఉపయోగపడతారు అన్న ఫ్యాక్టర్ టీచర్స్ లో ఉండాలా, పేరెంట్స్ లో ఉండాలా. యంగ్స్టర్స్ కంటారా మిక్స్డ్ ఎమోషన్స్, గుడ్ అండ్ బ్యాడ్, పాజిటివ్, నెగిటివ్. ఈ రోజుల్లో అదే ఆ డిసిప్లైన్ లేక, ఆ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేక, కమ్యూనికేషన్ కానీ, ఎథిక్స్ కానీ, వాల్యూస్ కానీ, ఈ అవేర్నెస్ లేక పిల్లలు అలా తయారైపోతా ఉన్నారు. ఎవరిని పాయింట్అవుట్ చేసే కన్నా అందరిని ఎడ్యుకేట్ చేస్తూ వెళ్తే చాలా బెటర్. ఒకటే కన్క్లూజన్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఒక యాక్షన్ తీసుకోవాలా రిగార్డింగ్ ఎకడమిక్స్ మీద ఎంత ఫోకస్ చేస్తా ఉన్నారో దానికంటే ఒక స్టెప్పర్ హైట్స్ లో ఆలోచించాలి అబౌట్ ఎథిక్స్, వాల్యూస్, లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్. ఎందుకంటే ఈ రోజుల్లో మార్క్స్ లైఫ్ ని డిసైడ్ చేయట్లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఎథిక్స్, వాల్యూస్, లీడర్షిప్ స్కిల్స్. సో అకాడమిక్స్కి ఎంత ప్రియారిటీ ఇస్తున్నామో వీటికి కూడా ప్రియారిటీ ఇస్తే వాళ్ళ మైండ్ మారుద్ది. అప్పుడు ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, నేటి బాలలు రేపటి పౌరులని, దానికి మనం 100% చేసినట్టు. ఇఫ్ నాట్, వీఆర్ డూయింగ్ ఫాల్స్ థింగ్స్ అని అర్థం. థ్యాంక్ యూ వంశీ గారు. ఆత్మ నమస్కారం.